జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హాయ్ రామమ్మ. ఏంట్రా ఇంత లేటు? బార్కి వెళ్తుంటే ఓ కత్తిలాంటి అమ్మాయి ఎదురొచ్చిందిరా. ఒంటరిగా వెళ్తుంది స్కూటీలో, అందుకే డ్రాప్ చేసి వచ్చా. డైరెక్ట్ గా ఫాలో అవుతున్నానని చెప్పొచ్చుగా. సర్లే గాని లేట్ అవుతుంది, మొదలు పెడదామా? సరే. మందు, స్నాక్స్, గ్లాసు, విషా. నీ ఓవర్ యాక్షన్ చాలు కానీ ఫస్ట్ మందు పోయిరా. చాలా రోజులు అయింది కదా మామ, అందుకే. అబ్బా, చేసరా. చాలా రోజులు అయింది కదా. నీకొకటి, నాకొకటి. ఏముంది మామ ఈ మందులో కానీ, తాగితే స్వర్గానికి దగ్గరగా ఉన్నట్టుంది.
అవునరా, అసలు లవ్ అంటే ఏంట్రా? ఆ ఫీల్ నాకు ఒక్కసారి కూడా రాలేదు. అరే మామా, నువ్వు ఒక అమ్మాయిని చూసినప్పుడు నీ మనసు చెబుతుంది తను నీకోసమే పుట్టిందని, తనే నీ సర్వస్వమని. అప్పుడు నీ గుండె 72 సార్లు కన్నా 100 రెట్లు ఎక్కువ కొట్టుకుందో దాన్నే లవ్ అంటారు. అవునా? డాడీ కాల్ చేశారేంటి? హలో డాడీ. ఎక్కడున్నావమ్మా? ఇక్కడే టెంపుల్లో ఉన్నా డాడీ. తొందరగా ఇంటికి వచ్చాయమ్మా. డాడీ వచ్చేస్తున్నా, 5 minutes. సరే. ఓకే. హాయ్ రా మామ, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఏంటి సంగతి? నువ్వు చెప్పినట్లే జరిగిందిరా. ఏం జరిగిందిరా? ఈరోజు మార్నింగ్ గుడికి వెళ్ళింటే ఒక అందమైన అమ్మాయి కనిపించింది. నేను అమ్మాయిని అలాగే చూసి ఉండిపోయా. నువ్వు చెప్పినట్లే తనే నా ప్రాణం, తనే నా సర్వస్వం అని అనిపించింది. అలాగే నా హార్ట్ బీట్ కూడా ఎక్కువ కొట్టుకోవడం స్టార్ట్ అయింది.
అమ్మాయి ఎక్కడుంటుంది? ఆ అమ్మాయిని గుళ్ళోనే చూసారా, కానీ అమ్మాయి ఎక్కడుంటుందో తన పేరేంటో అస్సలు తెలీదు. డోంట్ వరీ, నువ్వేం టెన్షన్ తీసుకోకు. అమ్మాయి నీకు ఖచ్చితంగా ఇంకోసారి కనిపిస్తుంది. సరే అన్న. రే, తనేరా నీ గుళ్ళో చూసిన అమ్మాయి? రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడు రా. అమ్మాయి చాలా లక్షణంగా ఉంది. ఇంకెందుకు లేటు, నీ మనసులో మాట చెప్పేయి. అంతేనంటావా? అంతే. ఏం మాట్లాడదామప్పా? ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడదాం? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. అది 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 చెప్పండి. అది టైం ఎంత? అది నా వాచ్లో బ్యాటరీ అయిపోయింది, అందుకని 10:30. 10:30యా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? ప్రియా. ప్రియా. మీ పేరు? అర్జున్. ఏరా మామ, ప్రపోజ్ చేసావా? లేదురా, అక్కడ వెళ్ళగానే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. మరి అక్కడ వెళ్ళి ఏం చేసావురా? నేను టెన్షన్లో టైం అడిగి తన పేరు అడిగి వచ్చేసా. అవునా? తన పేరు అడిగితే ఏం చెప్పిందిరా? ప్రియా అని చెప్పిందిరా. అలాగే నా పేరు అడిగింది, నా పేరు కూడా చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసా. నిజంగా నీ పేరు అడిగిందా? అరే మామ, ఇంకేంట్రా, అమ్మాయి నీకు పడిపోయిందిరా. అరే, నేను తన పేరు అడిగా, తను నా పేరు అడిగింది. అంత మాత్రాన తను నాకు పడిందని నువ్వు ఎలా అంటారా? ముందు ముందు నువ్వే చూసావులేరా. సరే, వెళ్దాం రా.
అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంతేరమ్మా, లవ్ అంటే అంతే. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ ఆలోచనలే ఎక్కువగా వస్తాయి. నువ్వు ఒక పని చేయి, రేపటి నుంచి తన వెనుక నువ్వు తిరుగు. నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందో అప్పుడు నీ మనసులో మాట తనకు చెప్పేయి. ఓకే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అమ్మాయి ఈ రూట్కే రావాలి. ఈరోజు ఎలాగైనా కానీ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. అంతేరమ్మా, రెచ్చిపో. రై, నిలవరొచ్చిందిరా, వెళ్ళి ప్రపోజ్ చేయరా. అరే నాకు టెన్షన్ అవుతుందిరా, ఎవరైనా వస్తారేమని. ఎవరు రారా, వెళ్ళి ధైర్యంగా ప్రపోజ్ చేయి. అంతేనండి. అంతే, వెళ్ళు, వెళ్ళరా. హాయ్ డాడీ. ఇంటికా? ఇంటికే. సరే వెళ్దాం రా. డాడీయా? ఎవరు రారు అన్నావు కదరా. నీ టైం బ్యాడ్ అనుకుంటామమ్మా. సర్లే గాని రేపు వెళ్ళి ప్రపోజ్ చేద్దామంటాలే. అర్జున్, రే అర్జున్, ఏమైంది వీడికి? అరే ఏంట్రా ఈ దెబ్బలు? మా చెల్లిని రోజు ఒకడు ఏడిపిస్తున్నాడు రా.
అన్నా నీ పోరు వచ్చిందన్నా. పొరి ఆగు, ఆగమంటుంటే ఐ లవ్ యూ పొరి, పొరి ఐ లవ్ యూ. అరే ఆగమంటుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఆగు. ఏమైంది దీనికి ఇలా ఏడ్చుకుంటూ వెళ్తాను? ఏమైందమ్మా అలా ఉన్నావు? కాలేజ్ నుంచి వస్తుంటే కొంతమంది నాకు ఏడిపిస్తున్నారు. ఒకడు నాకు ఐ లవ్ యూ అని టార్చర్ చేస్తున్నాడు. నాకు కాలేజ్కి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. రోజు నన్ను ఏడిపిస్తున్నారు అన్నయ్య. నేను కాలేజీకి అసలు వెళ్ళను. ఏంట్రా పిల్ల అసలు పట్టించుకోవడమే లేదు. నీ పోరి అసలు నిన్ను పట్టించుకోవడం లేదు. రే నా చెల్లిని హెరాస్ చేస్తావా? ఎంత ధైర్యం ఉంటే మా అన్న కలరే పట్టుకుంటా. నువ్వు అయిపోయారా? మా అన్న కలరే చేస్తాడు వాడు. ఏం రావాలి? ఆగండ్రా రే, ఇంకోసారి నా జోలికి వస్తే తెలుసుగా. దుబాయ్ కొడక, దుబాయ్ సాలే, దుబాయ్ బరా సాలే, దుబాయ్ బరనా సాలే, దుబాయ్ కొడక, దుబాయ్. మా చెల్లె కాలేజ్కి వెళ్ళడానికి కూడా భయపడుతోందిరా. నేను వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తే వాడు నన్ను కొట్టి పంపించాడురా. ఎవడ్రా వాడు? రే వెళ్ళి బ్యాట్ తీసుకురా. రారా వెళ్దాం. ఏంట్రా కోటింగ్ ఇంజి సరిపోలేదా? మళ్ళా వచ్చావు ఏంట్రా? నువ్వేంట్రా? చూవాలి ఇంకోసారి తన చెల్లి జోలికి కానీ వేరే అమ్మాయి జోలికి కానీ వెళ్ళే విషయం తెలిసిందంటే చంపి పాతేస్తాను నా కొడక. రే అన్న మన టెన్షన్ రా, వెళ్ళి చెల్లిని జాగ్రత్త చూసుకో. మమ్మ ప్రియా దగ్గరికి వెళ్ళావా? రే ఈరోజు 3 బాగలేదు, వెళ్తాను.
ప్రియా, ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి వాట్? ఒకసారి మీతో మాట్లాడొచ్చా? ఓకే. నేను మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వాట్? అయ్యో, అంత సీరియస్గా చూడకండి. ఏదో నా మనసులో ఫీలింగ్ చెప్పానంతే. నన్ను ప్రేమించమని అడగట్లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయ్యో, ఎందుకు నవ్వుతున్నారండి? చెప్తా. యాక్చువల్లీ ఆ రోజు మీరు నాకు టైం అడిగారు కదా, ఆ రోజే మీరు నాకు నచ్చారు. ఆ రోజే చెప్తామనుకున్నా, కానీ మీరేమనుకుంటారో అని చెప్పలేదు. అవునా? అయితే మన లవ్ ఓకే అయినట్టే కదా? ఎస్. ఒక్క నిమిషం. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఓకే అర్జున్, డాడీ వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. నేను వస్తాను అక్కడి వరకు. ఓకే. ఏంటి రామమ్మ, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. ఏంటి కథ, ఏంటి సంగతి? నా లవ్ సక్సెస్ అయిందిరా. అవునా? రేమమ్మ, అమ్మాయి వచ్చిందని మమ్మల్ని మర్చిపోగా. అరే, నేనెందుకు మర్చిపోతాను రా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్విరా. అయితే రేపటి నుంచి వయసే పరుగు తీసనే, మనసే ముసుగు తీసనే, కుదురే తెలియకనే ఉన్నాదే నీడే, ముదిరే కలయికలే కన్నాయే కలలే, నీవే జాబిలి నేనే కావాలి నీతో తో తో గారడి నాకే
హృదయం వదలదుగా పడవై పరుగే నీవే ఏ ఏ జాబిలి నేనే ఏ ఏ కావాలి నీతో తో తో గారడి నాకే ఏ ఏ ఊపిరి నీవే ఏ ఏ జాబిలి నేనే ఏ ఏ కావాలి నీతో తో తో గారడి నాకే ఏ ఏ ఊపిరి నీవే ఏ ఏ జాబిలి నేనే ఏ ఏ కావాలి నీతో తో తో గారడి నాకే ఏ ఏ ఊపిరి సా ని సా ని సా 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 ని సా ని ద ప రి ప సా ని సా ని సా 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 ని సా ని ద ప
ప్రియా, ఎప్పుడు ఆకాశంలా నా కళ్ళ ముందే ఉంటావు అనుకున్నా. పాసం క్లౌడ్లో వెళ్ళిపోయావు. ఒంటరి అంటే ఎవరు పక్కన లేకపోవడం కాదు, పక్కన ఉండాల్సిన వాళ్ళు లేకపోవడం. మీ నాన్న బలవంతంగా లేదా బెదిరించి నా నుంచి దూరం చేసి ఉండొచ్చు. వాటిలో ఏది నిజమో తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు లేననేది మాత్రం నిజం, భారమైన నమ్మాల్సిన నిజం. స్వామి, ఇంతకాలం సింగిల్గా ఉన్నామని అబ్బాయిలు మాత్రమే ఫస్ట్రేట్ అవుతున్నారు అనుకున్నా. నా లాంటి అమ్మాయి కూడా ఇలా అనుకుంటుందని ఇప్పుడే అందరికీ తెలుస్తోంది. ప్రతిరోజు నా ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి చెప్తుంటే వినలేకపోతున్నా. నా బాధని నువ్వే తీర్చాలి. నేనేమి శాడిస్ట్లా అలా ఉండాలి ఇలా ఉండాలని పెద్ద లిస్ట్ చెప్పను. నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. నేనంటే చచ్చేంత ప్రేమ ఉండాలి. మందు సిగరెట్ లాంటివి అస్సలు తెలియకూడదు. కోప్పడితే బుజ్జగించాలి. నువ్వు తీరుస్తావు, నాకు తెలుసు. లేదంటే నా కోపాన్ని నువ్వు భరించలేవు. ప్లీజ్ స్వామి, ఇదే నా కోరిక. హలో, ఏంటే నీ నసా? అప్పటి నుంచి కాల్ చేస్తున్నావు, ఏం చెప్పు? ఎక్కడున్నావు మనసా ఇంకా నువ్వు? నేను ఇంకా గుడిలోనే ఉన్నా. ఏం చేస్తున్నావు ఇంతసేపు? దేవుణ్ణి కోరుకుంటున్నా. ఏంటి, ఆయన దేవుడు అనుకున్నావా లేక కిరణ కొట్ట ఆయన అనుకున్నావా? అంతసేపు కోరుకున్నావు? ఏం కోరుకున్నావు చెప్పవే నాకు కూడా. మీ నోళ్లు మూయించి మీ తిక్క కుదిర్చే మీ బాయ్ ఫ్రెండ్స్ కంటే మంచి లవర్నివ్వమని కోరుకున్నా. ఏంటి మంచివాడు కావాలని? ఉండవే, జోక్ బాగుంది. మా వాళ్ళ ఎదువల మంచోళ్ళు, నువ్వు అతి మంచోడు అంటున్నావు. ఇక్కడ కాదు, ఏదైనా మ్యూజియంలో అడుగు. నవ్వు ఇప్పుడే, దాని తర్వాత ఏడవాలి. అది సర్లే గాని త్వరగా రా. సరే, వస్తున్నా. రేయ్, ఎంత మందు తాగినా కిక్కెక్కట్లేదురా. దీనికి మించిన సుఖం కావాలే. మొన్న సినిమాలో విలన్ రేప్ చేస్తుంటే ఎంజాయ్ చేసినప్పుడే అనుకున్నా చాలా వేడిగా ఉన్నావని. మామా, మన దగ్గర ఒక క్వార్టర్ మందుంటే ఏం చేస్తాం రా? ఏం సరిపోతుంది, పిప్పి పిప్పి చేసి పడేస్తాం. ఆ ప్లేస్ లో అమ్మాయి ఉంటే అటు చూడండి. పదండి, వెళ్ళి పిలుచుకుందాం. ఏ బేబీ, ఆగు. ఎక్కడికి వెళ్తావు? ఎవరు ఎవరు మీరంతా?
ప్లీజ్ వదలండి, ఇక్కడి నుంచి మేము వెళ్ళాలి. ఇడిసేదేలే ఏంది? ఎవరు మీరంతా? పక్కకు తీయండి, మేము వెళ్ళాలి. ఇడిసేదేలే. మీరెవ్వరో నాకు తెలియదు, కానీ మాకు కనిపించారు. ఇక మీరెవ్వరికి కనిపించరు. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి ముదిరిందా? హాస్పిటల్కి వెళ్ళు. రే పాప పిచ్చంటుందిరా, తన మీదే పిచ్చిందని ఇంకా అర్థం కావటం లేదేమో. రే ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తా. ఏంటే పోలీసులకు ఫోన్ చేసేది? ఏంటి అక్కడ అంతమంది ఉన్నారు? ఏదో తప్పుగా అనిపిస్తుంది. ఇది నమ్మ బ్రాండ్ అంతా బ్లర్గా ఉంది. ఇప్పుడు క్లియర్ అయింది. అమ్మాయిల్ని హరాస్ చేస్తున్నారు. ఈ నా కొడుకుల్ని రాయ్ వాళ్ళని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను వెళ్ళగొడితే ఇంటికి వెళ్ళరు. రేయ్ ఎవడో వచ్చాడు చూడండి రా. రే వాడు తాగుబోతున్నా కొడుకురా, వానికి అంత సీన్ లేదు. ఎవర్రా తాగుబోతు? ఐ ఆమ్ ఏ బ్రోకెన్ హార్ట్ పర్సన్ విత్ పెయిన్. A²+6² మిమ్మల్ని 2 సార్లు కొడితే ఇక్కడ జరగబోయే సీన్ ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? డెవలప్ అని ఆ ముసలాయన అంతా మొత్తుకుంటే మీరు ఇంత చీప్ గా అమ్మాయిల్ని చిచి. స్వచ్ఛ మగవాళ్ళు పథకం ఇప్పుడే స్టార్ట్ చేశా. మీరు మూసుకొని వెళితే రద్దు చేస్తా. రేపు కన్నా ముందు వీడి మర్డర్ అయిపోవాలి. సరే అన్నా. మనుషుల భాషలో చెప్తే వినరే, పశువుల భాషలో చెప్తా. జల్లి జల్లి వైన్ షాప్లు క్లోజ్ అవుతాయి. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అన్నా 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 రే ఆగండ్రా, వాడు తాగుబోతులాడైనా చాలా గట్టిగా కొడుతున్నాడు రా. వీడేంట్రా ఇంతమందిని కొట్టాడు? నేను ఇక్కడ ఉంటే నా పరిస్థితి అంతే. నేను ఫస్ట్ ఇక్కడ నుంచి జారుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఎస్కేప్.
రే నేను అప్పుడే చెప్పాను కదరా మీకు తాగుబోతులతో వద్దురా అని. ఇప్పుడు జోలు తీరిపోయిందా? అబ్బా హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆగండి. అమ్మ దీనమ్మ, బండిని మర్చిపోయా. ఈరోజు బ్రాండ్ ఏదో తేడాగా ఉంది. ఫస్ట్ బ్రాండ్ చేంజ్ చేయాలి. వీడేంటి సింపుల్ గా కొట్టేసి ఏం జరగనట్టు వెళ్ళిపోయాడు? ఆయన అని పిలు, అలా నేనే పిలవాలి. మిగతా వాళ్ళు మర్యాద ఇచ్చి పిలవాలి. ఏం కొట్టాడు? ఆ స్టైలు, ఆ మాటలు. ఫైర్ వాల్ సెక్యూరిటీ కన్నా వీడి సెక్యూరిటీ ఉంటే స్ట్రాంగ్ గా ఫీల్ అవుతాం. హలో హలో, ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నిన్న జరిగింది తలుచుకుంటే నాకు భయం వేస్తోంది. ఆయన రాకుంటే ఇక అంతే. నేను అదే ఆలోచిస్తున్నా. వాడి కళ్ళు, వాడి మొహం, అలాంటి వాడే కావాలి. వస్తే మెంటల్, ఆ ఎదవ కావాలా నీకు? వాడిని దొబ్బిందా? వాడు ఎదవ ఏంటే? కొడుతుంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఓ, అతని గురించా? నేనేమో అనుకున్నా. ఏమనుకున్నావు? వద్దులే, చెప్తే నన్ను సంపి బొంద పెడతావు. తమరికి మంచోడు కావాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, తొక్క తోలు మట్టి మశానం అని సొల్లు చెప్తావు. క్వాలిటీస్ ఏంటే? స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ లాంటిది, మారిస్తే మారిపోద్ది. మేడం గారు పడిపోయారనుకుంటా. పడకపోతే తప్పు, కానీ అలాంటి వాడికి పడి తీరాల్సిందే. చాలులే, కానీ రికార్డ్ షీట్లున్నాయా? రేపు సబ్మిట్ చేయాలి. అవును కదా, పేపర్స్ లేవు. తెస్తావా ప్లీజ్? నువ్వు తెచ్చుకొని రాసుకో. నేను నా బాయ్ ఫ్రెండ్ ని బతిమాలాలి రాయడానికి. సాడిస్ట్ దానా. ఇతన్నెక్కడో చూశానే. ఇందాకే అనుకున్నా, అప్పుడే కనిపించాడు. ఆ గాడ్ ఈ గాడ్ను నాకు బాండ్ చేశాడా? వెళ్ళవే, వెళ్ళి మాట్లాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను గుర్తున్నానా? సారీ, నాకు బ్రాండ్స్ తప్ప గర్ల్స్ గుర్తుండరు. వీడు గుర్తులేడని కామెడీగా చేస్తున్నాడా, కావాలని చేస్తున్నాడా? నిన్న మీరు కొంతమందిని కొట్టారు. మందు సరిగ్గా సర్చ్ చేయలేదని ఆ భాషగాడిని, అడిగిన బ్రాండ్ లేదన్నాడు అని ఆ సూరిగాడిని, ఇంకా ఎవరిని కొట్టాను? ఈ అమ్మాయి ఎవరి గురించి మాట్లాడుతుంది? అబ్బా, వాళ్ళెవరు? నిన్న 2 అమ్మాయిలు నేర్పిస్తుంటే కొట్టారు, అందులో నేను ఉన్నా. అవునా, మీరున్నారా? అమ్మయ్యా, గుర్తుపట్టారు. వాళ్ళనేం కొట్టారండి. ఇంకోసారి అమ్మాయి జోలికి వెళ్ళాలంటే వణుకు పుడుతుంది.
నిజంగా మీరుంటే భయం ఉండదు, ఫుల్ ధైర్యంగా ఉంటారందరూ. ఓకే. అదేంటి నేను మిమ్మల్ని పొగుడుతున్నా, సైలెంట్గా ఉన్నారు? బిల్డప్పా? అమ్మాయి మాట్లాడిందని పొగరా? ఇలా ఉంటే కష్టం. ఒకరికి చూపి విర్రెవిగేంత బిల్డప్ లేదు, ఒకరికి చూపి ఎంత పొగరున్నా అది ఎప్పుడో చచ్చింది. మీరు చెప్పేది ఇక్కడెక్కదు, ఇలా వచ్చి అలా వెళ్తుంది అంతే. ఛీ, ఏతవ ఫోన్ వైబ్రేట్లో పెట్టినా రింగులో పెట్టినా ముందు నన్నే పట్టించుకో అంటుంది. ఎవడైనా దీన్ని వెంటనే చూపించాలి, లేదా ఏం జరుగుతుందో ఊహించలేం. బ్రో, ఏంటి అతను మాట్లాడుతుంటే ఒకసారి మేధావిలా, ఇంకోసారి పోరంబోక్లా, మరోసారి అమాయకుల్లా అనిపిస్తుంది. నువ్వు అంటున్నావు, నేను అనలేకపోతున్నా, అంతే తేడా. వాడు అదో టైప్, అది కూడా కొన్ని నెలల నుండి. నిన్న నన్ను కాపాడారు, అతనంటే నాకు తెలియకుండా ఇష్టం పెరుగుతోంది. ఎవరైనా ఇష్టపడతారు, కానీ కష్టం వచ్చినప్పుడు ఇష్టమైన వాళ్ళు లేకపోతే ఆ కష్టం కూడా ఇష్టమైన పదం పైన ఉన్న ఇష్టాన్ని చంపేస్తుంది. ఇతని గతం తనని మార్చేసింది. అది మంచికో చెడుకో తెలీదు. చూసేవాళ్ళు కళ్ళకు ఏదనిపిస్తే అదే నిజం అనుకుంటారు. ఇతన్నే ప్రేమించాలి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా మనసు కూడా అదే అంటోంది. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హిమ్. తన ఫ్రెండ్ అర్జున్ అని పిలిచాడు కదా. ఐ లవ్ యూ అర్జున్. నీకు చెప్పే వరకు నీతో ఊహల్లో ఉంటా, చెప్పాక ఎప్పుడు పక్కన ఉంటా. హలో, చెప్పురా. అబ్బా, చాలా ఆకలిగా ఉంది. సర్లే. సార్ సార్, ఏమైనా ధర్మం చేయండి సార్, తిని 2 రోజులు అవుతుంది. పోరా, పోబే. వెళ్ళు, ముష్టినా కొడుగా, దగ్గరకు వచ్చి సంపుతా పో. ఒక్క నిమిషం ఉండు. రేయ్, చిన్న పలక పట్టాల్సిన చేతిలో ఈ పాడు పని ఎందుకురా? నానే వాళ్ళందరూ పోయారు, ఈ బుట్ట కోసం నాకు తప్పదన్నా. సరే రారా, నేను కడుపు నిండా తినిపిస్తా. ఇప్పుడు తినిపిస్తావు, మరి ఇంకో పూటగైనా ఇదేగా చెయ్యాలి. మా బతుకులు ఇంతే అన్నా. ఈ పూట కడుపు నిండిన తర్వాత పస్తులు ఉండాలన్నా బాధ ఈ కాస్త సంతోషాన్ని కూడా చంపేస్తుందన్నా. ఒకప్పుడు బతుకు కోసం పాట పడ్డారు, తర్వాత బతకాలి కాబట్టి పాట పడ్డారు. కాలం మారింది, అయినా మనోళ్ళ బతుకు కాకుండా 3 పూటల తిండి కోసం పాట పడాల్సి వచ్చింది. నీకేమైనా కోరిక ఉందా చిన్న? జీవితాంతం కనీసం ఒక్క నెల అయినా కడుపు నిండా తిని భవిష్యత్తు మీద భయం లేకుండా బతకాలన్నా. బాగా బలిసిన వాళ్ళ కలల్ని డబ్బు తినేస్తుంది,
ఏమీ లేరన్న కళ్ళల్ని ఆకలి తినేస్తుంది. రా చిన్న, నీకు పనిపిస్తానని మాటిస్తున్నా. రా అర్జున్, చాలా రోజులకు వచ్చావు, ఏంటి విశేషాలు? అవునన్నా, ఈ కుర్రాన్ని చూడు, దేశం ఎంత ముందుకెళ్తున్నా 3 పూట్ల తిండి కోసం అల్లాడిస్తున్నాడు. ఏదన్నా పనివ్వన్నా? అరే పనివాళ్ళు ఉన్నారు అర్జున్, నీకు తెలియనిగా వ్యాపారం చక్కగా లేదు, మరీ ఇంకొకరిని పనిలోకి తీయాడా? అన్నా, ఇతని వల్ల వ్యాపారం లేదన్నా నీకు కలిగేంత నష్టం. వీడికి రేపటి మీద నమ్మకం, ఒకరి దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు అని నువ్వు ఇచ్చే ధైర్యం. కష్టం విలువ తెలుసు, నీకు కష్టం చేయడం తెలుసు. వీడికి పని ఇచ్చే అన్నా. సరే అర్జున్, పదరా చిన్న. నా వాళ్ళు లేరన్నాను కదా, ఇప్పుడు నాకు ఒక తండ్రి ఒక అన్నయ్య ఉన్నారు. సరేలే చిన్న. 18 years వచ్చేంత వరకు కష్టపడు. తర్వాత నీ ఓటు హక్కు కోసం ఇందాకే నాకు ఒక కోరిక చెప్పావు కదా, ఆ ఓటు హక్కు కోసం నీ బతుకు కొంచెమైనా మారుతుంది. హాయ్, తమరిలో ఒకరికి బుద్ధి చెప్పే తెగువ, ఇంకొకరికి బతుకునిచ్చే విలువ 2 ఉన్నాయి. బాపూజీ, నేతాజీ ఒకరిలోనే ఉన్నారు. అయ్యో, అంత పెద్ద పోలిక. ఆ పిల్లాడి కళ్ళలో కష్టం ఉంది, ఆ రోజు ఆ ఎదవలలో స్వార్థం ఉంది. కష్టాన్ని ఆదరిస్తా, స్వార్థాన్ని ఆయుధీస్తా. ఐ లవ్ యూ. ఏంటి ఏమన్నారు? నా కళ్ళల్లో చూడండి, ప్రేమ ఉంటుంది, తెలుసుకోండి. ప్రపోజల్, అది అమ్మాయి. ఇదేమన్నా విఐపి ఫంక్షన్ హాలా? సెలెక్ట్ వాళ్లే రావాలని అబ్బాయిలు మాత్రమే ప్రపోజ్ చేస్తారా? నచ్చలే కానీ మేము చెప్తాం. ఆ రోజు నన్ను కాపాడినప్పుడే నచ్చేశారు, ఇప్పుడు నా హార్ట్లోకి ఎక్కేశారు. ఐ లవ్ యూ. ఒక్కసారి గాలితో పాటు దుమ్ము కళ్ళలోకి పడితే మళ్ళీ గాలి వచ్చినప్పుడు మూసుకుంటాం. నా లవ్ కూడా అంతే. కానీ అదే వర్షం పడ్డాక వచ్చే గాలి కోసం కళ్ళు ఆత్రంగా తెరుస్తాం. వర్షం అనిపించే తోడు లవ్ మాత్రమే. ఐ లవ్ యూ. సారీ. ప్రేమ మీద ఇష్టం ఉన్నా ఏదో దానిని కప్పేస్తుంది. నాకు వీడు చాలా చాలా నచ్చాడు. ప్రేమ టమాటో రేట్ల పెరిగిపోతుంది. అర్రే, కూరగాయల కోసం వచ్చాను కదా. ఈ ప్రేమ మైకం అన్నిటినీ మరిచేలా చేస్తుంది. హలో రే మామా, ఇక్కడ పిజ్జా రెస్టారెంట్కి రారా. రావడానికి మూడ్ లేదురా. అన్నీ మూసుకొని రా, మూడ్ లేదంట. తాగడానికైతే ఎగేసుకుంటూ వస్తావు, రా, వెయిట్ చేస్తున్నా. చాలా మారిపోయావురా, కొత్తగా ఉన్నావు. నువ్వు మాత్రం మారలేదు, చెత్తగా ఉన్నావు. ఈ తిట్టుడేదో ఫోన్లో వాగొచ్చుగా, అవసరమా నేను రావడం? ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నా నేను డిస్టర్బ్ చేయలేదు. రే, టైం చాలా ముందుకెళ్తుంది, నువ్వు ఇప్పటికే వెనకబడి ఉన్నావు. ప్లీజ్ మూవ్ ఆన్. ఎప్పుడు చెప్పేదిగా, ఈరోజేంటి మళ్ళీ?
నిన్ను ఇలా చూడలేకపోతున్నా. నాకు నీలో ఉన్న పాతవాడు కావాలి. ఇప్పటి వీడు వద్దు, చంపే. ఇది నేను కావాలి అని అనుకోలేదు, ఇప్పుడు వద్దు అనుకోవడానికి లేదు. గతాన్ని తవ్వి అందులోనే భవిష్యత్తు ఉందని భ్రమలో ఉన్నావు. అర్థం చేసుకోరా. నా గతమే ఇప్పుడు భవిష్యత్ అయింది, మార్చలేను. దానికి అర్హుడిని కాను. నువ్వేం తప్పు చేయలేదుగా. తను కూడా ఏమీ తప్పు చేయలేదు. పరిస్థితులు అలా ఉన్నాయి, నీకు బాగా తెలుసు. కానీ ఎందుకు అలా? తప్పు ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ బరువు అయితే ఎవరో ఒకరు మొయ్యాలి. అదే నేను చేస్తున్నా. ఒక్కసారి ముందుకెళ్తున్న సొసైటీని చూడు. ఆగిపోతే వేలెత్తి చూపిస్తుంది. ఒక లవ్ ఫెయిలర్ అయిన అబ్బాయి అన్నీ మర్చిపోయి ఏదైనా సాధిస్తే ఆ అమ్మాయి వదిలేసింది కాబట్టి సాధించాడని క్రెడిట్ అమ్మాయికే ఇస్తారు. ఒకవేళ ఏమి చేయకుండా అక్కడే ఆగిపోతే ఆ అమ్మాయి వదిలేసింది అందుకే ఏమి చేయలేకపోయాడు అని క్రెడిట్ మళ్ళీ అమ్మాయికే ఇస్తారు. గ్రేట్ సొసైటీ కదా. అంటే నువ్వు అలా అంటున్నారని ఆగిపోయావా? ఏం చేయను, లవ్ ఫెయిలర్ అనే సర్టిఫికెట్ని తినేసరిగా సింపతి చూపిస్తే 100 అంటారు. అయినా నీకు ఒకరు చెప్పాలా అలా చేయి ఇలా చేయని? మామ మర్చిపోయి ముందుకు వెళ్తే వీడిది నిజమైన ప్రేమ కాదు అని రేంజ్కి ఎదిగారు. ముందు మా లాంటి వాళ్ళు మారాలంటే మా మార్పుని తీసుకునే వాళ్ళు మారాలి. నీ లవ్ ఫెయిల్ అవ్వలేదురా, ఆగింది అంతే. చూసావా, నువ్వు కూడా ఫెయిల్ అని. మామ ఒక చిన్న విషయం చెప్తా. ఒక తల్లి కొడుకు ప్రేమ బంధంలో ఏదో కారణం వల్ల ఎవరో ఒకరు దూరం అయితే ఫెయిల్ అని చెప్పరు. అలాగే ఒక తండ్రి కూతురు బంధంలో కూడా అలా చెప్పరు. కానీ ఒక్క లవ్లో దూరం అయితే లవ్ ఫెయిలర్ అని ముద్ర వేస్తారు. ఎందుకు? నీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పలేను. చెప్పినా అవి నువ్వు అనుకునేటివి అస్సలు అయ్యుండవు. అప్పుడు అది చేయాలి ఇది చేయాలి అని ఎన్నో చెప్పావు, ఒక్కటి కూడా గుర్తులేవా? చెప్పేదేముంది మామ, చిటికెలో పని. కానీ చేయాల్సిన టైంలో ధైర్యం ఇస్తా సపోర్ట్ ఇస్తా అనే వాళ్ళే చిటికెలో మాయమొస్తే చేయాల్సినటివి ఆకాశం అంత దూరంగా అనిపిస్తుంది. మాటలు బాగా నేర్చావురా. అప్పట్లో నేను చెబితే వినేవాడివి, ఇప్పుడు నాకే చెప్తున్నావు. ఈ ప్రేమ అంతే మామ, మాట్లాడేవాడిని మూగోడిని చేస్తుంది, మూగోడిని ఇంకా మాట్లాడేలా చేస్తుంది. నాలాగా చాలాసార్లు ఫోన్లో చెప్పా, ఇప్పుడు నేరుగా చెప్పా. వినే ఉద్దేశం నీకుంది, కానీ అర్థం చేసుకునే అవసరం లేదనుకుంటున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఉప్పు నీళ్ళు తాగలేం, అదే ఉప్పు లేని ఫుడ్ తినలేం. లైఫ్ కూడా అంతే. ఎక్కువసేపు ఇక్కడున్నా, ఎక్కువగా. సరే వెళ్ళొస్తా. చివరిసారైనా అనుకో. ఇంకా చెప్పని మనసు అంటున్నా, వద్దని మైండ్ అంటుంది. ప్లీజ్ ఆలోచించరా, నీకోసమే. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వస్తా. హలో బ్రో, ఎక్స్క్యూజ్ మీ. పక్క టేబుల్లో కూర్చోండి మేడం. నేను మీతోనే మాట్లాడాలి. ఇందాక మీతో చాలాసేపు మాట్లాడి వెళ్ళాడు కదా అతను. వెళ్ళాడు అని అంటున్నారు, అంటే వాడు మీకు తెలుసా? అవును, కొన్ని రోజుల కింద నన్ను నా ఫ్రెండ్ని కొంతమంది నుండి కాపాడాడు. ముందోడే అనుకున్నా, మంచోడు కూడానా? ఒక ఆడపిల్లని కంటికి రెప్పలా చూసుకునేవాడు ఎక్కడ దొరుకుతాడు? తనని అలా చూస్తూనే ఇష్టపడ్డా, మనసారా ప్రేమించా. ఆ విషయం చెప్తే ఏదో ప్రేమ అంటేనే ఒక రోగంలాగా చూస్తాడు. ఏదో జరిగిందనుకున్నా. ఇందాకే మీరు తనతో తన తప్పు లేదన్నారు, అప్పుడే అర్థమైంది ఎవరో అమ్మాయి నాకన్నా ముందే ఉన్నదని. ఏం జరిగిందో చెప్తారా అన్నా?
వాడి గురించి చెబుతున్నప్పుడు నీ కళ్ళల్లో కనబడింది. మర్చిపో, వాడు అక్కడి నుంచి బయటికి రాడు. నా ప్రేమను అర్థం చేసుకొని నాకు దగ్గరైతే చాలు. వాడు గతంలో పొందిన ప్రేమని ఇప్పుడు నీలో పొందుతాడో లేదో నాకు తెలియదు. వాడు మారి కొత్త జీవితం నీ వల్లే మొదలైతే నేనే ఎక్కువగా సంతోషిస్తాను. తెలియదు అసలే కదలదు మనసే కనులెదురుగా నీ ఉంటే సెలవడిగెనులే సడి మరిచెనులే మది వెతికెను నీ చూపే నా కల ఒక రాగమని నీ కలయిక తాళమని మన కథలో మాటలని పాడే మది హాయిగా నీ అడుగులు దాటుకొని నా మనసే సాగదని నీ నవ్వుకి ఆనుకొని ఉన్నా నీ నీడలా సుందరి ఓ సుందరి నీ అందమే తలమానిక గుండె లోతుల్లో సందడే కళ్ళ ముందర నువ్వుండగా సుందరి ఓ సుందరి నీ అందమే తలమానిక గుండె లోతుల్లో సందడే కళ్ళ ముందర నువ్వుండగా తెలియదు అసలే కదలదు మనసే కనులెదురుగా నీ ఉంటే సెలవడిగెనులే సడి మరిచెనులే మది వెతికెను నీ చూపే సుందరి నీ అందమే తలమానిక గుండె లోతుల్లో సందడే కళ్ళ ముందర నువ్వుండగా సుందరి ఓ సుందరి నీ అందమే తలమానిక గుండె లోతుల్లో సందడే కళ్ళ ముందర నువ్వుండగా రెండు రోజులు ఇంత ఎక్కువగా ఉంటాయని అనుకోలేదు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు తను? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఎందుకు ఇలా చేస్తుంది తను? ఏమైంది? 3 రోజులు 4 రోజులు అయింది.
తనని చూసి నాట్ లిఫ్టెడ్ నుంచి ఎంగేజ్ వరకు, అక్కడ నుంచి బ్లాక్ వరకు, చివరికి స్విచ్ ఆఫ్ వరకు, తర్వాత నాట్ రీచబుల్. ప్రియాకి పెళ్ళైపోయిందా? హలో మామా, ఎక్కడున్నావురా? కొద్దిగా అర్జెంటుగా రారా. ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడు వీడు ఏమైపోతాడో భయం వేస్తుంది. ఏంటి మామ? ఏదో అన్నోన్ నంబర్ నుంచి ఫోటో వచ్చిందిరా. అది చూస్తే ఏంటి చెప్పు, పర్లేదు. పెళ్ళైపోయిందిరా. నువ్వే నేనే, నువ్వే నేనే. ఎదురుగా తన జతే ఎదను తాకెను బాధంతా నేడే. కనులలో కన్నీరులే మలుపు తిరిగేను నా కథ నేడే. కాలము కదలదు, ప్రాణము వదలదు, తీరము దొరకద ఇయాలకే. రాగము పిలవదు, మేఘము కురవదు, వేదన వదలదు నా మదినే. నువ్వే నేనే, నువ్వే నేనే, నువ్వే నేనే, నువ్వే నేనే. నిసిలో మెరిసే తారకనై తనువు మురిసెను ఆ క్షణమే. చితిలో మిగిలిన మసితునకై మనసు కుమిలెను ఈ క్షణమే. కాలము కదలదు, ప్రాణము వదలదు, తీరము దొరకద ఇయాలకే. రాగము పిలవదు, మేఘము కురవదు, వేదన వదలదు నా మదినే. అలా వాడి జీవితంలోకి వచ్చి సంతోషాన్ని రెండింతలు చేసి ఎంతో నమ్మకం ఇచ్చి దానికి 10 పాటు తెలియని చోటుకి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. అతనిలో నిజాయితీ అయిన ప్రేమ ఉంది, దానిని బాధ కమ్మేసింది. ఆ బాధని నా ప్రేమతో దూరం చేసి వాడి ప్రేమని జీవితాంతం ప్రేమగా చూసుకుంటా.
ఒక అమ్మాయిని కాపాడే ధైర్యం, ఒకడికి బతుకునిచ్చే గుణం, ఇంత ప్రేమని ఇన్ని రోజులు తనలోనే దాచుకునే తత్వం ఎవరొద్దనుకుంటారన్నా? నేను వాడినే ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను. ఏహే జాలి, ఏహే ఏహే జాలి జాలి. ఏహే జాలి, ఏహే జాలి. అవును సార్, హ్యాపీగా ఆడుకోండి పాప. అయ్యో డాడీ, నా బెలూన్ పోయింది, ఎగిరిపోయింది. అయ్యో పోనీలే తల్లి, ఇంకో బెలూన్ ఇస్తా. కరీం భాయ్ బెలూన్ తీసుకురాపో. ఓకే సార్, తీసుకొస్తా. ఏడ్చొద్దు, ఇంకో బెలూన్ వస్తుంది. ఇదిగో బెలూన్. అయ్యో ఇది ఎల్లో, నాకు రెడ్ కలరే కావాలంతే. ఇది బెలూనే కదా, దీంతో ఆడుకో. ఆ ఎగిరిపోయిన బెలూన్తో ఎంత సంతోషంగా ఉన్నావు, దీంతో కూడా అలాగే ఉంటావు. నాకు రెడ్ కలర్ బెలూన్ చాలా నచ్చింది. ఇప్పుడు వేరే కలర్ బెలూన్ ఇచ్చి సంతోషంగా ఉండంటున్నారు. పో నాన్న. చూడు తల్లి, రంగులు మనం చూసే కళ్ళకు మాత్రమే. సంతోషం ఆస్వాదించే మనసుకు అది ఇది అని ఉండదు. దానికి ఎల్లో బెలూన్ రెడ్ బెలూన్ అని చూడదు. నీవు ఎంత హ్యాపీగా ఉన్నావు అనేదే కావాలి. ఇది నాకు నచ్చకపోతే ముందు ఆడుకో. ఆ ఎగిరిపోయిన బెలూన్ గురించి నువ్వే మర్చిపోతావు. ఏహే జాలి, ఏ జాలి, ఏహే జాలి. నాన్న ఏహే జాలి, ఇది కూడా నాకు బాగా నచ్చింది. నువ్వు హ్యాపీ కదా? ఎంత పిచ్చోడిని. నా ప్రేమ తీసుకొని వదిలేసిన అమ్మాయి గురించి ఆలోచించి నాకు ప్రేమ పంచాలి అనుకున్న అమ్మాయిని పట్టించుకోలేదు. ప్రేమ కోరుకునే నా మనసు అది సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఒక్కరితోనే ఆగిపోవాలా? తప్పు చేశా. నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయి తన చిలిపితనం, తన మాటల్లో కొండెతనం, ఆ అందంలో అయస్కాంతం, అన్నిటికీ మించి నాపై ఉన్న ఆ మమకారం. క్షమించు. రేపే నీ ప్రేమని తీసుకొని దానికి రెట్టింపుగా నా ప్రేమను నీకు ఇస్తా.
ఇక్కడుందా? సరే. హాయ్, సారీ అండ్ థ్యాంక్స్. ఇది నిజమేనా? నువ్వు నాతో ఫస్ట్ టైం మాట్లాడావు. అవును, నిజమే. నేను ఇలా మారుతానని నిన్నటి వరకు నాకు తెలీదు. తెలిసినా నమ్మేవాడిని కాను. దీనికి నువ్వే కారణం ఒక రకంగా. నేనా? నీ ప్రేమను బాధ కప్పేసింది, దానిని నేను తొలగించా అంతే. ఇప్పుడు కూడా నీ ప్రేమను నేను ఒప్పుకోకపోతే ఇక ఆ ప్రేమ అనే మాటకు అర్థం ఉండదు. నీ బాధ ఎందుకన్నది తెలుసుకున్నా. ఇక ఆ బాధని నీకు మళ్ళీ దరిచేరనివ్వను. అంటే? అంతా తెలుసు నీ గతం గురించి. మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ యూ. హే ఆగు, ఆగమని అంటున్నా కదా. ఓయ్ ఆగవయ్యా. ఒరే తాగుబోతూ, ఇప్పుడేగా నా ప్రేమను ఒప్పుకున్నావు, అంతలోనే వెళ్ళిపోతావేంటి? నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నా గతం తెలుసుకొని ఇష్టపడ్డావు అంటే జాలి. దాన్ని నేను ప్రేమ అనుకున్నా చూడు. నేను పిచ్చోణ్ణి. జాలి ఏంటి? నిజంగా ప్రేమే. ప్రేమ ఉంటే నా గతం గురించి ఎందుకు? తెలుసుకుంటే అలా జరిగే అవకాశం మళ్ళీ రానివ్వకుండా ఉంటుందని. హో, అంటే ప్లానింగ్ నా కోసమా లేక నీ స్వార్థం కోసమా? తప్పేంటి? ఒక విషయంలో ముందు నెగిటివ్ అని తెలుసుకొని దానిని దూరం చేసుకుంటే మిగిలేది పాజిటివ్ మాత్రమే. నీ జీవితంలో మళ్ళీ అది జరగకూడదని. ఒక చిన్న డ్రెస్ కొన్నా ఎంతో ఆలోచించే మా అమ్మాయిలు ప్రేమ విషయంలో ఇంకెంత ఆలోచిస్తారు? ఆల్రెడీ ఒక అమ్మాయితో ప్రేమలో పడి విడిపోయిన ఉన్న నీలాంటి వాడిని ప్రేమించాను అంటే ఎంత ఆలోచించి ఉంటాను. నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుంది, ప్రేమతో పోస్తే మనలో కలిసిపోతుంది. అది నీకు జాలిలా అనిపిస్తుందా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు తాగి ఉన్నావు, అయినా ఒక ఆడపిల్లని కాపాడావు. అక్కడ నీలో సంస్కారం నచ్చింది. తర్వాత ఒక పిల్లవాడికి జీవితం ఇచ్చావు. నీ మమకారం నచ్చింది. నీ గతంలో అమ్మాయి వదిలేసి వెళ్ళినా ఇంకా నీలో ప్రేమని దాచి ఉంచుకున్నావు. నీ ఆప్యాయత నచ్చింది. మేము అలాంటివాడు ఇలాంటివాడు కావాలని అంటాం, కానీ కష్టం వచ్చే ముందే అడ్డేసేవాడు ఉంటే వాడికి ఇంతకు ముందు ఇంకొకరితో ప్రేమలో ఉన్నా పర్లేదు, పడిపోతాం. నేను పడిపోయా. ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ ప్రమేయం లేకుండా విడిపోతే లవ్ ఫెయిల్యూర్ కాదు, జస్ట్ ఫెయిల్యూర్ మాత్రమే. లవ్ వాళ్లలోనే ఉంటుంది. నాకు అది నీలో కనిపించింది, అందుకే ఇంకా పిచ్చిగా ప్రేమించాను. నా గతం తెలిసిన నిన్ను మళ్ళీ ప్రేమించినా నేను సంతోషంగా ఉండలేను. నా వల్ల కాదు. ఇలాగే మందు తాగుతూ ఉంటా. ఏంట్రా సంతోషమా తాగితే నీకు? ఒరే ఎదవా, నువ్వు సంతోషం కోసం తాగడం లేదు, అది లేకే తాగుతున్నావు. ఎక్కువ బాధపడే వారికి సంతోషం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. నేను ఎంతో బాధ అనుభవించా, అందుకే దానిని మర్చిపోయి తాగుతూ ఇలా సంతోషంగా ఉన్నా. అలానా? ఆ రోజు ఆ పిల్లాడికి అంతలా చేశావు, ఆ రోజు తాగావా? లేదు. ఎందుకంటే ఆ రోజు సంతోషం నీ మనసుకు కలిగింది. పోనీ చాలా రోజులకు నీ ఫ్రెండ్ నేరుగా కలిశావు, అప్పుడు తాగావా? లేదు. అదేరా సంతోషం. ఈ 2 రోజుల్లో మళ్ళీ తాగావా? నిన్న దాని జోలికి వెళ్ళాలి అనిపించలేదు. అయితే నిన్న ఎప్పుడు ఈ మధ్యలేని ఫీలింగ్ నీ మనసుకు తెలిసింది. లైఫ్ లాంగ్ సంతోషంగా చూసుకుంటారా? నాది జాలి కాదు, ప్రేమ, నిజమైన ప్రేమ. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది. నిజమైన ప్రేమ అంటే ఇవ్వడం మాత్రమే కాదు, తీసుకోవడం అని తెలుసుకున్నా. నేను ఇన్ని రోజులు కార్చిన కన్నీళ్లు నీ కళ్ళ నుండి పడ్డ చుక్కతో ఇంకిపోయాయి. ఇక వాటికి స్థానం లేదు. ప్రకృతి ప్రాణం పోసేలా ఉన్న నీ నవ్వు నా విరిగిన మనసుకి ప్రాణంగా పోసింది. ఇక ఈ నవ్వుని పెదవి దాటనివ్వను. నా నుదుటిన తాకిన నీ వేళ్లతో నీ నుదుటిన కుంకుమగా పెడతా.
పెళ్లి చేసుకుందామా? ఏదో తెలియని పరిస్థితుల వల్ల నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళవు కదా. వెళ్ళడం అంటూ జరిగితే అది ఎక్కడైనా ఎప్పుడైనా ఇద్దరం కలిసే. ఇద్దరం కాదు, ఒక్కరిగా ఒక్కటిగా. కిరణాలు నువ్వుంటే చాలు, నీ వెంటే రావాలా పాదాలు. నువ్వుంటే చాలు, నీ పైనే వాలే నా ప్రాణాలు. చుట్టూరా చీకటిని చిత్రంగా చెరిపావే, దారంతా వెన్నెల దారే కురిపించావే. మనసారా ప్రేమించే మనసొకటి తోడుంటే ప్రతి నిమిషం పండగలే అది చూపించావే. జన్మలకి కావాలి నువ్వు, నన్నొదిలి వెళ్ళనని ఓ మాట ఇవ్వు. వదిలేదే లేదు ఇంకా ఊపిరి వదిలేదాకా, పుట్టేసి చెబుతోంది నా చేతుల్లో రేఖ. ప్రేమలో కొత్త కోణం చూస్తున్నా, చూసావే వేరేలా వైనాలో నా వాటిని ముంచావే. నాకింతో పుట్టుకి అనిపించేలా చేసావే, నన్నింకో లోకంలోకి రప్పించావే. చుట్టూరా చీకటిని చిత్రంగా చెరిపావే, దారంతా వెన్నెల ధారే కురిపించావే. మనసారా ప్రేమించే మనసొకటి తోడు ఉంటే ప్రతి నిమిషం పండగలే అని